3 దినాలు పగలు 2 రాత్రులు 250 కిలోమీటర్లు కాల్వగట్ల పొంటి ప్రయాణం. మహబూబ్నగర్ జిల్లా 4 పెండింగ్ ప్రాజెక్టుల పనులలా తప్పొప్పులు సర్దిద్దుకుంటా పర్యటన చేశారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. ఈ ఏడాది పెండింగ్ ప్రాజెక్టుల పనులు అయిపోగొట్టి 8 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. పనులు అయ్యే వరకు తాము నిద్రపోమని, అధికారులను కూడా నిద్రపోనీయమని అన్నారు హరీష్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలున్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయటమే లక్ష్యంగా 3 రోజులు పర్యటించినారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల కాల్వలు, లిఫ్టులు, స్ట్రక్చర్లు చూసుకుంటూ పోయినారు. అధికారులతోని రివ్యూలు చేసినారు. 3వ రోజు పర్యటనల నెట్టెంపాడు పెండింగ్ పనులను పరిశీలించినారు. భూసేకరణ, ఇసుక కొరత సమస్యల్ని ఎక్కడికక్కడనే పరిష్కారం చేసినారు. మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లా 1650 కోట్లు పెట్టినామన్నారు హరీష్. గ్రీన్ ఛానల్ కింద పెండింగ్ ప్రాజెక్టు పనుల్ని అయిపోగొట్టి ఈ ఏడాదికి 8 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చినారు. కోయల్ సాగర్ పథకం సామర్థ్యం పెంచుతందుకు సర్వే చేపిస్తామన్నారు. మన ప్రాజెక్టు నెట్టంపాడు, జూరాల, భీమా మరి ప్రాజెక్టులు ఈ జిల్లాలో వేగంగా పూర్తి చేయడం ద్వారా మరి ఆయకట్టు కూడా ఇస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరింత ఆయకట్టు ఇవ్వాలి. ముఖ్యంగా మన రోడ్ బ్రిడ్జ్ ఇక్కడ కాకపోవడం వల్ల రాత్రింపవళ్ళు కూడా నడిపించి పూర్తి చేయాలని మా ఎస్సీ గారిని, ఏజెన్సీని కూడా ఆదేశించినాం. ఈ 15 రోజుల్లోగా రోడ్ బ్రిడ్జ్ పూర్తి కావాలి. ఇంకా కొంత బ్లాస్టింగ్ కూడా ఉన్నది. ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఈసారి ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దాన్ని అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత మక్తర్ మార్కెట్ యార్డుల రైతులతో మాట్లాడినారు హరీష్. మార్కెట్ల వసతులు ఎట్లున్నాయో అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ₹1 కోటి, రైతుల ఉపయోగానికి మరుగుదొడ్ల కోసం ₹1,00,000 ఇస్తామని చెప్పారు. ఇక ఏడాదిలోగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు మంత్రి. రైతులకు 24 గంటల కరెంటు బావి కాడ, బోర్ కాడ కూడా రైతులకు ఇస్తాం. 1 సంవత్సరంలోగా ఇస్తాం. ప్రతి ఎకరానికి, ప్రతి పంటకు రైతుకు ₹4,000 పెట్టుబడి సహాయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. సాదా బైనామా అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. 3 రోజుల పర్యటనల మొదటి రోజు మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి జడ్చర్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు హరీష్. ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పనుల మీద ఆఫీసర్లతోని అర్ధరాత్రి దాకా మాట్లాడారు. మిడ్జిల్ మండలం తెల్వేరు ఊర్ల రాత్రి పడుకున్నారు. 2వ రోజు రాత్రి జూపల్లితోని కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువ పనులు చూశారు హరీష్ రావు. తిమ్మాజిపేట మండలం అవంచ నుంచి 88 కిలోమీటర్ల పొడవున కాలువ గట్ల మీద నడుచుకుంటా పనులు పరిశీలించారు. వంతెనలు, కట్టుట్ల నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ల మీద బాగా కోపమయ్యారు. పనులు తొందరగా చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తర్వాత ఆలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త గట్టిన గోదాములు ప్రారంభించినారు. మూడో రోజు టూర్లా పొద్దున్నే జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్ రావు.